హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. షుగర్ గురించి తెలుసుకుందాం. షుగర్ ఎలా తగ్గుతుంది? షుగర్ గురించి ఏం వాడితే పూర్తిగా నయమైపోతుంది? ఏ విధంగా వాడాలి? ఏం చేయాలి షుగర్ తగ్గిపోవాలంటే? షుగర్తో చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజుల్లో షుగర్ అనేది చాలా సర్వసాధారణంగా చిన్న లేదో పెద్ద లేదో ఎవరికైనా వస్తుంది. మన తినే ఆహారం వలనో లేకపోతే జీన్స్ వలనో ఈ షుగర్ అనేది దాదాపు 10 మందిలో నలుగురికి లేదా ముగ్గురికి ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు చాలామందికి ఉంటుంది. దీంతో చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వ్యాధి వలన. ఈ షుగరు అనేది నాకు కూడా వచ్చింది ఫ్రెండ్స్. నాకు చిన్న వయసులోనే వచ్చింది షుగరు. చాలా రోజులుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాను. నాకు షుగరు తినకముందు టెస్ట్ చేయించుకుంటే 350 400 ఉండేది. తిన్న తర్వాత టెస్ట్ చేయించుకున్నా కూడా 350 400 ఉండేది. టాబ్లెట్స్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానీ తక్కువ కాలేదు. నాకు షుగర్ 2021 వచ్చింది ఫ్రెండ్స్. 2021 నుంచి 2023 వరకు చాలా ఇబ్బంది పడ్డాను. చాలా నీరసంగా ఉండేది, చాలా నిద్ర వచ్చేది. ఒక సంవత్సరం దాకా 2021లో నాకు షుగర్ వస్తే 2021 నుంచి 22 దాకా నేను మంచిర్యాల లోకల్ హాస్పిటల్నే చూపించుకున్నాను. మెడిసిన్ వాడాను, అయినా తగ్గలేదు. తగ్గకుండా కొన్ని రోజులు నేను వేరే ఆయుర్వేద మందు కూడా వాడాను. ఆ ఆయుర్వేద మందు కూడా వాడితే కూడా నాకు ఏం తగ్గినట్టు అనిపించలేదు, తగ్గలేదు, ఇంకా వీక్ అయిపోయాను. ఇంగ్లీష్ మందులు వాడినా ఆయుర్వేద మందులు వాడినా కానీ తగ్గడం లేదు. అండ్ ఇంకోటి, చాలా బరువు తగ్గిపోయాను, బక్కపడిపోయాను. మరి తగ్గుతలేదు కదా అని ఏం చేద్దామని అనుకుంటే వేరే హాస్పిటల్ పోదామని అనుకున్నాను. వేరే హాస్పిటల్ మా ఇంట్లో అడిగితే కూడా వేరే హాస్పిటల్ పోయి చూద్దాం తగ్గుతలేదు కదా అని అంటే మా వాళ్ళు వేరే హాస్పిటల్ కరీంనగర్ తీసుకెళ్లారు. నేను కరీంనగర్ 2022లో వెళ్ళాను. అయినా కూడా అక్కడ మెడిసిన్ వాడినా కూడా తినకముందు 350, తిన్న తర్వాత 380 దాకా ఉండేది. షుగర్ అస్సలు కంట్రోల్ కాకపోయేది. రిపోర్ట్ చూడండి ఫ్రెండ్స్. తినకముందు 321, తిన్న తర్వాత 384 ఉన్నది. ఒక 15 రోజులు ఇన్సులిన్ కూడా వాడాను ఫ్రెండ్స్. పొద్దున సాయంత్రం ఇన్సులిన్ వేసుకున్నా. ఒక 15 డేస్ వేసుకున్నా, అయినా తగ్గలేదు. ఆ ఇన్సులిన్ వాడితే 200, 190 ఇలా వచ్చేది. పూర్తిగా మాత్రం తగ్గలేదు. కరీంనగర్ హాస్పిటల్లో కూడా 2022 నుంచి 2023 8 నెలల 9 నెలల దాకా అక్కడ మెడిసిన్ వాడాను ఫ్రెండ్స్. అయినా తగ్గలేదు. తగ్గపోయేసరికి మా ఫ్యామిలీలో ఈ మొక్కను సజెషన్ చేశారు. షుగరు మొక్క. ఈ మొక్కను ఎలా వాడాలి, ఏం చేయాలి అని చెప్పారు. ఈ షుగర్ మొక్క ఇది వాడాను. తర్వాత దీంతోపాటు స్కై ఫ్రూట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్కై ఫ్రూట్ గింజలు పొద్దున 2, సాయంత్రం 2 వాడాను ఫ్రెండ్స్. అవి షేదుగా ఉంటాయి, పైన మామూలుగా ఉంటాయి, కానీ అవి బాదం కాదు కానీ పిస్తా లెక్క ఉంటాయి ఫ్రెండ్స్. అవి తెల్లగా ఉంటాయి లోపల. ఆ లోపల ఉంటుంది. వీటిని నాలుకకు అంటితే మాత్రం చాలా చేదుగా ఉంటుంది. వేపాకు కన్నా చేదుగా ఉంటుంది, వేపదానికన్నా. ఇది ఇన్సులిన్ మొక్క. ఈ ఆకు రోజు ఈ ఆకును పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తిన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ స్కై ఫ్రూట్, తెలుగులో దీన్ని ఆకాశ గింజలని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ
ఈ ఆకాశ గింజలు మన అమెజాన్‌లో దొరుకుతాయి. అండ్ ఈ మొక్క కూడా అమెజాన్‌లో కూడా దొరుకుతది. అమెజాన్ గానీ, ఈ మన ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ఇందులోనే దొరుకుతుంది. మీకు కావాల్సిన వాళ్ళుంటే తెప్పించుకుంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఇది ప్రమోషన్ వీడియో కాదు. నాకు తగ్గిందని మీకు చెప్తున్నా. నా వంతు హెల్ప్ చేస్తున్నా. ఎవరైనా మీకు వాడని వాళ్ళు ఉంటే వాడచ్చు అని. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు ఫ్రెండ్స్. ఈ ఆకాశ గింజలు తిన్నా కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఆకు తిన్నా కానీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ప్రమోషన్ వీడియో మరీ చెప్తున్నా. అస్సలు కానే కాదు. నాకు యూజ్ అయిందని మీకు చెప్తున్నా. ఇవి ఎలా వాడాలంటే మనం ఇప్పుడు ఒకవేళ మనం ఇంగ్లీష్ మెడిసిన్ టాబ్లెట్ వేసుకున్నాం అనుకో, ఒక గంట లేదా 2 గంటలు ఆగినాక ఇవి తినాలి. ఈ గింజలు ఆకాశ గింజలు ఒలుసుకొని పొద్దున 2 సాయంత్రం 2 ఒలుసుకొని తినాలి. తర్వాత ఈ ఆకు కూడా ఈ 2 ఒకసారి తిన్నా కానీ ఏం కాదు. ఇన్సులిన్ ఆకు కూడా పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి తినాలి. అంతే ఫ్రెండ్స్. ఇది ఒక 15 డేస్ 20 డేస్ మనం కంటిన్యూ చేస్తే ఇలా షుగర్ మొత్తం కంట్రోల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 ఇయర్ దాటిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టాబ్లెట్స్ వాడుతూనే లేను. అప్పుడు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒక టాబ్లెట్ వాడేటోడిని. ఇప్పుడు టాబ్లెట్స్ వాడడం లేదు ఫ్రెండ్స్. 1 ఇయర్ అయిపోయింది. టాబ్లెట్ వాడుతూనే లేను నేను. నా షుగర్ మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. ఈ మధ్య టెస్ట్ చేయించలేదు ఫ్రెండ్స్. కానీ అప్పట్లోనే ఒకసారి తక్కువ అయినాక టెస్ట్ చేయించిన. రిపోర్ట్ పెట్టిన చూడండి. నార్మల్కి వచ్చింది. తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. స్కై ఫ్రూట్ను ఈ విధంగా ఒలుసుకోవాలి. ఒక 2 ఒలుసుకోవాలి. చిన్నైనా పెద్దయినా 2, 3 అట్లా సైజు కరెక్ట్ రావు. చిన్నగా వస్తుంది, ఒకటి పెద్దగా వస్తుంది. అట్లా ఒక 2 అందాదాగా చూసుకొని 2 ఇలా ఒలుసుకోవాలి. పొట్టు తీసుకోవాలి. ఇగో ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. బాగా పెద్ద ఉంది కాబట్టి దాన్ని మధ్యలో కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక నేను ఇప్పుడు వేసుకుంటున్నా చూడండి. దాన్ని మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్. నోటికి తగలదు. నోటికి తగిలితే మొత్తం ఘోరంగా చేదు ఉంటుంది. వేప ఆకు కన్నా చేదు బాగా ఉంటుంది. మనం ఏం తినలేము, ఏం తాగలేము. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని గొంతులో వేసుకోవాలి, వాటర్ తాగాలి అంతే. ఇది ఇన్సులిన్ ఆకు. ఇగో ఈ విధంగా ఉంటుంది. ముందుకు వెనుకకు ఈ విధంగా ఉంటుంది. దీనికి ఏం కాదు ఫ్రెండ్స్. ఇది అంత ఇబ్బంది అనిపించేది. ఇది ఇట్లా మలుచుకొని నోట్లో వేసుకొని తినడమే. తింటే పుల్లగా ఉంటుంది. ఈ ఆకుకు అంత ఇబ్బందికరంగా ఉండదు. పుల్లగా ఉంటుంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.